శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం చేసుకుందామండి. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటంటే, ఓ నా ప్రియమైన బిడ్డ, ఆగస్టు 7వ తేదీన అనగా శుక్రవారం నాడు నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నకి సమాధానము ఈ దుర్గమ్మ దొరికేలా చేస్తుంది. ఒక శుభవార్తను వినేటువంటి యోగాన్ని కూడా రేపటి రోజున ముడిపెడతానంటున్నారండి దుర్గమ్మ. మరి ఈ సందేశం అంటే పరమార్థం ఏంటో దుర్గమ్మ మనకి ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నది వీడియోను చివరి వరకు వింటే మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రశాంతంగా వీడియో వినడానికి ప్రయత్నించండి. అలాగే మీరేమైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి దుర్గమ్మ యొక్క సందేశం తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏవో సమస్యలు ఉంటాయి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురువుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుపై వచ్చి ఓంకార మహర్షి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9398961814. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ యొక్క సందేశం తెలుసుకుందామండి. ఓ నా ప్రియమైన బిడ్డ, రేపటి రోజున నీ మనసులో ఏర్పడినటువంటి ప్రశ్నకు తగినటువంటి సమాధానం నేను నీకు అందివ్వబోతున్నాను. నీ మనసులో ఎప్పుడు కూడా ఒక ప్రశ్న మొదలవుతూ ఉంది కదా, నా దుర్గమ్మ, నేను ఎవరికి కూడా ఎప్పుడు అన్యాయం చేశాను? నేను ఎవరికి కూడా అన్యాయం చేయలేదు కదా, ఎవరిని కూడా హక్కుగా కూడా నేను దోచుకోలేదే. నా వల్ల చేతనైనంత మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మన జీవితంలోనే ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చేలా చేస్తున్నావు? ఎందుకు ప్రతి అడుగులో ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేలా చేస్తున్నావు? ఎందుకు కొన్నిసార్లు నేను చేసినటువంటి మంచిని కూడా ఈ ప్రపంచం నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలని చేస్తున్నావు? ఈ ప్రశ్న కొత్తదిగా నాకైతే లేదు. ఎందుకంటే నీ నుండి ప్రతిరోజు కొన్ని వింటున్నటువంటి ప్రతి యుగంలో ప్రతి మనిషి హృదయంలో ఈ ప్రశ్న ఏదో ఒక రోజైనా పుడుతూనే ఉంటుంది. ఇప్పుడు నీ మనసులో పుట్టింది. ఎందుకంటే మనిషి సహజంగా ఒక లెక్క చేస్తాడు. నేను ఇది చేస్తే నాకు మంచి జరగాలి, నేను చెడు చేస్తే నాకు చెడు జరగాలి, నేను నిజాయితీగా ఉంటే నాకు గౌరవం రావాలి, నన్ను కూడా ఎవరు కూడా బాధ పెట్టకూడదని జీవితాంతం లెక్కల ప్రకారం నడవద్దు కదా. కొన్నిసార్లు మీరు ఊహించినటువంటి సంఘటనలు మీ జీవితంలోకి రావచ్చు. నువ్వు ఎన్నడూ కోరుకునేటువంటి పరిస్థితులు కూడా నీకు ఎదురవ్వచ్చు. నీకు అత్యంత దగ్గరగా ఉన్నవారే నేను అర్థం చేసుకోలేకపోవచ్చు. నువ్వెంతో నమ్మిన వారే నీ విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. అప్పుడు నీ మనసు నిశ్శబ్దంగా అడుగు వేస్తుంది. నిజంగా ఈ ప్రపంచంలో ధర్మానికి విలువ ఉందా? ఒక ఇత్తనం నీటిలో పడినా దాని గురించి ఆలోచించి బయట నుండి చూసినప్పుడు ఆ విత్తనం నశించినట్లు కనిపిస్తుంది. చీకట్లో పడి ఉంటుంది, మట్టితో కప్పబడి ఉంటుంది. స్వేచ్ఛ అనేది పాపం ఆ విత్తనానికి ఉండదు. మారే ముందు దృష్టిలో అది అంతం కాలేదు, అది ప్రారంభం కాబోతుంది. విత్తనం చెట్టుగా చీకటిని అనుభవించాలి, ఒత్తిడిని భరించాలి, తన పాత రూపాన్ని విడిచిపెట్టాలి కదా. కొత్త జీవితం మొదలవుతుంది. మరి నీ జీవితంలో కూడా చాలా గొప్ప కష్టాలు వచ్చాయి. నువ్వు వాటిని శాపంగా చూసావు. కానీ కాలం వాటిని ఒక గొప్ప మార్పుగా నిరూపించబోతుంది. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తుల జీవితాలు నువ్వు గమనిస్తున్న విషయం నీకు స్పష్టంగా అర్థమవుతుంది. వారి విజయాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందే తప్ప వారి పోరాటాన్ని చాలా తక్కువ మందే చూసుంటారు. నీ ఒక పర్వత శిఖరాన్ని చూసావా? ఆ శిఖరాన్ని చేరుకోవడానికి ఎన్ని రాళ్ళు, అసలు ఎక్కడెక్కడ మనం జారి పడిపోతామో, ఎన్ని ఆ యొక్క శిఖరాల్ని గాయాలు అవుతాయో అనేది ఎప్పుడైనా కన్ను ఆలోచించావా? జీవితం కూడా అలాంటిదే. మరి నీకు నేను ఈ రోజున అద్భుతమైనటువంటి ఒక గొప్ప సత్యాన్ని చూపించబోతున్నాను. కష్టం అనేది నీ శత్రువు కాదు. కష్టాన్ని నువ్వు ఎలా పడుతున్నావు, ఒక చోట అది పూల యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది, తోటను పెంచుతుంది. ఇంకో చోట అది ముళ్ళ పొదలను పెంచుతుంది. వర్షం ఒక చోట సోమం వేరు. అలాగే ఒకే కష్టము ఇద్దరు మనుషుల జీవితంలోకి వస్తుంది. అది విరిగిపోతారా, మరొకరు బలపడతారు, లేదా కష్టంలో లేదు, తేడా నీ దృష్టిలో ఉంది. నీ జీవితంలో 3 విషయాలు ఎప్పటికి కూడా నీ నియంత్రణలో ఉండవు. కాలం, పరిస్థితులు, ఇతరుల యొక్క ప్రవర్తన. కానీ ఒక విషయం ఎప్పుడు కూడా మనం చేతిలో ఉండేలా చేస్తుంది.
అది నీ స్పందన. నీకు ఏదైనా పరిస్థితికి ఎలా స్పందించాలనేది నిర్ణయించే శక్తి ఉంటుంది, నీ చేతిలోనే ఉంది. అందుకే పెద్దవాళ్ళు, మహానుభావులు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తుంటారు, జీవితం మార్చాలంటే ముందుగా నీ దృష్టి మార్చుకోవాలని. ఒక శిల్పి రాయిని తీసుకొని దానిపై గంటల తరబడి పనిచేస్తాడు, పదే పదే ఉలిగితో కొడతాడు. చూసేవారికి అది హింసలా కనిపించవచ్చు, కానీ శిల్పికి తెలుసు అది రాయితో అద్భుతమైన విగ్రహం దాగుందని. రాయి మాట్లాడితే బహుశా ఇదే అడిగిద్దేమో, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావని. కానీ కొన్ని నెలల తర్వాత అదే రాయి దేవాలయంలో ప్రతిష్ఠింపబడితే వేలాది మంది దాన్ని నమస్కరిస్తారు. అప్పుడు ఆ రాయికి అర్థమైద్ది, ప్రతి దెబ్బ వెనుక ఒక ఉద్దేశం ఉందని. నీ జీవితంలో కొన్ని కష్టాలు కూడా అలాగే వచ్చాయి. నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నీకు తిరిగి చూసినప్పుడు అవి నీకు తీర్చిదిద్దినటువంటి క్షణాలని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు. ఎప్పుడైనా గమనించావా, నీవు అత్యంత విలువైనటువంటి పాఠాలను సుఖంతో నేర్చుకోలేదు, బాధలో నేర్చుకున్నావు. సుఖం నీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ నీకు అవగాహన కూడా ఇస్తుంది. సుఖం నీకు సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ కష్టం నీకు శక్తిని ఇస్తుంది. సుఖం నీలో విశ్రాంతి ఉంచుతుంది, కానీ కష్టం నీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని నలుగురికి చూపించేలా బయటకు తీసుకొస్తుంది. ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతాడో తెలుసా, కానీ ప్రతిసారి మరలా లేస్తాడు. ఎందుకంటే అతనికి ఓటమి అనే భావన తెలియదు. కాబట్టి ఆ పసిపిల్లవాడు పడిపోవడాన్ని ఓటమిగా చూడు, నేర్చుకునేటువంటి ప్రక్రియగా చూస్తాడు. మనం పెద్దవాళ్ళమైన తర్వాత మాత్రం దాని గురించి మర్చిపోతాం. ఒక సమస్య వచ్చి భయపడిపోకూడదు, ఒక ఓటమి వస్తే నిన్ను నువ్వు సందేహించుకోవద్దు, ఒక అవమానం నిన్ను విలువను నిన్ను మర్చిపోయేలా చేసుకోవద్దు. కానీ జీవితం నీకు నేర్పించే గొప్ప పాఠం ఒక సంఘటన నీ విలువను నిర్ణయించదు. నువ్వు ఒకసారి ఓడిపోయావంటే నువ్వు ఓడిపోయావని కాదు, నువ్వు ఒక్కసారి తిరస్కపడ్డావంటే నీవు సమాజంలో లేనివాడివని కాదు అర్థం. నువ్వు ఒక్కసారి కష్టంలో పడ్డావంటే నీ జీవితం అంతమైపోయిందని కాదు, అంతమైపోయిందని కూడా కాదు అర్థం. చాలాసార్లు నేను జీవితంలో ఒక తలుపు మూసినప్పుడు మరొక తలుపు తెరిచే ఉంచుతాను, ఎందుకంటే నీ దృష్టి ఆ తలుపు పైనే ఉంటుంది. కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది, ఆ తలుపు మూసుకోకపోతే నువ్వు సరైనటువంటి మార్గంలోకి వెళ్ళేదానివా కాదని చెప్పి నీకు తర్వాత అర్థమవుతుంది. నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు బహుమతుల రూపంలోకి రాబోతున్నాయి, మరికొన్ని పాఠాల రూపంలోకి వచ్చాయి, అంతే కదా. రెండూ అవసరమే. ఈ బహుమతులు నీకు ఆనందాన్ని ఇస్తాయి, పాఠాలు నీకు పరిపక్వతనిస్తాయి. మరి నీ మనసు ఎలా అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. నీ మనసు బలంగా మారినప్పుడు పరిస్థితులు మారకపోయినా నీ జీవితం మారుతుంది. అందుకే బయట ప్రపంచాన్ని గెలవాలని చెప్పే ముందు నీ లోపల ప్రపంచాన్ని గెలవమని నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను. భయం మీద గెలవాలి, నిరాశ మీద గెలవాలి, స్వీయ సందేహం మీద గెలవాలి. ఎందుకంటే అసలు యుద్ధం నుండే మొదలవుతుంది కదా. బయట కనిపించే సమస్యల కంటే లోపల నడిచే ఆలోచనలు యుద్ధమే మనిషిని ఎక్కువగా నాల్సలకు గురిచేస్తాయి. ఒక్కసారి మనసు నిలబడితే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనిషి ముందుకు సాగలేడు. కాబట్టి చీకటి రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయాన్ని ఆపలేదు. తుఫాన్ ఎంత బలంగా వీచినా ఆకాశాన్ని శాస్త్రంగా కప్పలేదు. అలాగే జీవితంలో ఏ కష్టం కూడా శాస్త్రం కాదు. ఈ విషయాన్ని నువ్వు పదే పదే నేను నిలదీయటం కాదు, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఒంటరితనం నీకు శిక్ష కాదు, నీ అంతరంగ స్వరాన్ని వినిపించే అవకాశం. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు, నీ విలువను పరిస్థితులతో కొలవద్దు, నీ భవిష్యత్తును ఈరోజు సమస్యలతో నిర్ణయించవద్దు. ఎందుకంటే నీ జీవితంలో ఇంకా ఎన్నో అధ్యాయాలు రాసి ఉంచాను. ఎన్నో అధ్యాయాలు నేను నీకోసం ఏం రాసించానో నీకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ధర్మంతో నడిచే అడుగు నెమ్మదిగా వెళ్తుంది, కానీ అది తప్పుడు దారిలోకి అస్సలు వెళ్ళదు. విశ్వాసంతో వేసే అడుగు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ అది మనిషిని చీకటి నుండి వెలుగులోకి తీసుకొస్తుంది. అందుకే ఈ క్షణం నుండి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. సమస్యను చూసి భయపడను, ఆలస్యాన్ని చూసి నిరాశ చెందను అని నీ మనసులో అనుకో. నా ధర్మాన్ని నేను వదలను, నా మంచితనాన్ని నేను మార్చుకోను, నా విశ్వాసాన్ని నేను కోల్పోను. ఎందుకంటే జీవితంలో గెలుపు అనేది కేవలం గమ్యాన్ని కలుచుకోవడం కాదు, మార్గం ఎంత కఠినంగా ఉన్నా తన విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగడం కూడా గొప్ప విజయమే. కొన్నిసార్లు మనిషి జీవితంలో అత్యంత కఠినమైనటువంటి విషయం కష్టం కాదు, సమాధానం రాకపోవటం. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు నువ్వు తట్టుకుంటావు, సమస్య వచ్చినప్పుడు దానికి స్పందించకూడదు సామర్థ్యం నీకు ఉంటుంది. కానీ ఎంత ప్రార్థించినా స్పందన రాకపోతే, ప్రయత్నించినా ఫలితం కనిపించకపోతే మనసు అలసిపోతుంది. చాలామంది జీవితంలో ఒక దశ
వస్తుంది. ఆ దశలో వారు భగవంతుని ప్రశ్నిస్తారు. అలాగే నువ్వు కూడా నన్ను ఇప్పుడు ప్రశ్నిస్తున్నావు. నేను నిన్ను నమ్మాను, నీ పేరుని జపించాను, ఎన్నో రకాల పూజలు చేశాను, నా వంతు నేను ప్రయత్నాలు చేశాను. మరి ఎందుకు ఈ జీవితంలో ఇంకా ఇటువంటి అలసత్వం, చీకటి ఉంది? ఆ ప్రశ్నలో కోపం ఉండదు, బాధ ఉంటుంది. కాబట్టి నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నీ ప్రశ్నలో బాధ ఉందని ఆ ప్రశ్న తిరుగుబాట్లేదు, నిరాశే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆశతో ఎదురు చూసినప్పుడు సమాధానం నా నుండి ఆలస్యమైంది. కాబట్టి నీ హృదయం కొంచెం భారంగా మారింది, అవును కదా? అయితే గమనిస్తే నువ్వు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుంటావు. చూడు, ఒక రైతు విత్తనం నాటిన మరుసటి రోజే పంట కోసం ఎదురు చూడు. ఎందుకంటే అతనికి తెలుసు, నెలలో కనిపించకుండా జరుగుతున్నటువంటి, అంటే కొన్ని నెలలు అతనికి నేల నుండి కనిపించకుండా జరిగే ప్రక్రియలు, పెరుగుదలలో వచ్చే మార్పులు బాగమే అని చెప్పి బయటికి ఏమీ కనిపించకపోయినా లోపల జీవం పనిచేస్తూ ఉంటుందని. కాబట్టి నీ జీవితంలో కూడా చాలా మార్పులు మోట నీకు కనిపించవు. నీ ప్రార్థనకు వచ్చినటువంటి జవాబు వెంటనే నీకు అర్థం కాదు. నీకు కావాల్సిన తలుపు తెరవకపోయినా నీకు అవసరమైనటువంటి మార్గం నేను సిద్ధం చేస్తూనే ఉంటాను. కానీ నువ్వు ఎక్కువగా ఒక తప్పు చేస్తావు. దేవుడు నా కోరికలు నెరవేర్చకపోతే ఆయన నన్ను మర్చిపోయాడని అనుకుంటావు. అది నిజం కాదు. కొన్నిసార్లు ఆలస్యం అనేది తిరస్కారం కాదు, అది నీ కోసం నేను సిద్ధం చేసినటువంటి అనేటువంటి ఒక ప్రక్రియ. ఎందుకంటే కొన్ని వరాలు సమయానికి ముందు వస్తే అవి ఆశీర్వాదంగా కాకుండా భారాలుగా కూడా మారిపోవచ్చు. ఒక చిన్న పిల్లవాడి చేతిలో ఖడ్గం పెడితే అది ప్రమాదమా కాదా? అదే ఖడ్గం ఒక శిక్షణ పొందినటువంటి యోధుడి చేతిలో పెడితే రక్షణగా ఉంటుంది. అందుకే జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యంగా వస్తాయి, నిన్ను నిరాశపరచడానికి కాదు, నిన్ను సిద్ధం చేయడానికి. నీవు సాధారణంగా ఫలితాన్ని మాత్రమే చూస్తావు, కానీ నేను మనిషిని కూడా చూస్తాను. మనిషికి కావాల్సింది ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలనేది కూడా చూస్తాను. దాన్ని స్వీకరించే శక్తి సామర్థ్యం అతనికి ఉందా లేదా అనేది కూడా నేను చూస్తాను. అది అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితం మరొక దృష్టిలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆలోచన మొదలు వెళ్తావు కదా, అడిగింది ఇంకా రాలేదని, కానీ నేను ఎదుగుతున్నానా అనే బలపడుతున్నానా, నేను ఎందుకు భయభగవంతురాలుగా మారుతున్నానా, ఇలా అనుకుంటూ ఉంటావు. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు కోరుకున్నటువంటి ఫలితం కంటే ఆ ఫలితానికి వెళ్ళే ప్రయాణమే నీకు గొప్ప వరం అవుతుంది. ఒక పెద్ద నది నీ సముద్రాన్ని చేరుకునే ముందు ఎన్నో రాళ్ళను ఢీకొడుతుంది, ఎన్నో మలుపులు తిరుగుతుంది. కొన్ని చోట్ల నెమ్మదిగా, కొన్ని చోట్ల ఉధృతంగా కూడా ప్రవహిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. అదేంటో తెలుసా? తన గమ్యాన్ని మనిషి కూడా అలాగే ఉండాలి. పరిస్థితులు మారవచ్చు, ప్రజలు మారవచ్చు, ప్రణాళికలు మారవచ్చు, కానీ నీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యము మారకూడదు. నీ విశ్వాసం మారకూడదు. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా మనం అనుకున్నటువంటి దారిలో నడవదు. కొన్నిసార్లు అది వేరే మార్గాలను తీసుకెళ్తుంది. తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు సరైనటువంటి మార్గం అన్ని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకో. ఆ సమయంలో అతిపెద్ద సమస్యలుగా నీకు అనిపించి ఉండవచ్చు, కానీ ఈరోజు వాటిని చూస్తే అవి నీకు కొత్త అవకాశం ఇచ్చి తప్పకుండా ఉంటాయి. అవే నీకు ఒక తప్పుడు నిర్ణయం నుండి బయటపడేలా చేస్తాయి. అవే నీ జీవిత దిశను మార్చి కూడా ఉండవచ్చు. అందుకే ప్రతి ఆలస్యాన్ని శాపంగా చూడవద్దు. ప్రతి మూసుకుపోయేటువంటి తలుపుని ఓటమిగా భావించవద్దు. ప్రతి నిరాశ వెనుక కూడా ఒక చక్కని బోధ అనేది ఉంటుంది. నీవు ఎక్కువగా భయపడేదంటే ఏం జరుగుతుందో తెలియక ఏదో జరగబోతుందని చెప్పి ఊహించుకుంటున్నావు. తెలియనటువంటి భవిష్యత్తు నీ మనసుని కలవరపెడుతుంది. అదే విశ్వాసానికి పరీక్ష కూడా. కాబట్టి విశ్వాసం అనేది నీ మనసులో ఎక్కువగా ఉంచుకో. ముందు జరగబోయేటువంటి దారి ఎలా ఉంటే నీకేంటి, ముందు నేను ఉన్నానటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండు. అప్పుడు నీకు ఎటువంటి చీకటి కనిపించదు. ఒకవేళ చీకటిగా కనిపించినా ఆ చీకటిలో కూడా అడుగు వేసేటువంటి ధైర్యం నేను నీకు తీసుకొస్తాను. ఒక దీపం మొత్తం రహదారిని చూపించదు, కేవలం తదుపరి అడుగు వేసేది చూపిస్తుంది. కానీ అదే సరిపోతుంది. ఎందుకంటే మన అడుగులు వేస్తే ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అందుకే ప్రతి సవాలు మనలో ఒక అసలు వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తాయి. నువ్వెంత బలవంతుడివో నీ విజయాలు చెప్పవు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయి లేచావో అదే నీకు చెప్తుంది. ఎందుకంటే జీవితంలో అసలు విజేతలు ఎప్పుడు కూడా పడిపోని వారు కాదు, పడిపోయిన ప్రయాణాన్ని ఆపకుండా ఉంటారు. చూడు, వారే మరి నీకు ఈ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి నీ యొక్క ఫలితాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు. నీ కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నీకు గొప్ప గుణపాఠాన్ని అయితే నేర్పిస్తాయి. నీ ప్రార్థన నేను ప్రతిరోజు వింటాను. నీ ప్రయత్నం వృధా కాలేదు, నీ సహనం వృధా పోలేదు, నీ కన్నీళ్ళు నీ బలానికి సాక్ష్యాలుగా మారాయి. ఇప్పుడు ఈ రోజు నీ ఫలితం కనిపించిన రోజు చూడు,
ఈ రోజున నీ జీవితంలో తప్పకుండా నీకు ఒక ఫలితం అనేది కనిపిస్తుంది. నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకైతే నేను నీకు సమాధానం అయితే ఇచ్చాను. మరి నీకున్న ప్రశ్నలకి సమాధానం అయితే నేను పంపాను అనుకుంటున్నాను. ఈ దుర్గమ్మ మాట సత్యమైతే నిజమే తల్లి అని మనసులో ఒక్కసారి తల్లిని తలుచుకో. మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు.